హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ 41. మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి స్టోరీ. అందరూ తప్పకుండా చదవండి ప్లీజ్ ఫ్రెండ్స్. కళ్యాణితో మాట్లాడుతున్న గౌతమ్ దగ్గరికి వస్తాడు శివశంకర్. కూతురుతో మాట్లాడుతున్న ఎక్స్ అల్లుడిని కోపంగా చూస్తారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని గౌతమ్ వైపు చూసి కళ్యాణ్ వైపు చూస్తారు. మామయ్య, నేను కళ్యాణ్తో మాట్లాడడానికి వచ్చాను అంటాడు గౌతమ్. ఇక్కడ నీకు మామయ్యలు ఎవరూ లేరు. రా కళ్యాణి అంటూ కోపంగా చూస్తూ రా వెళ్ళిపోదామంటాడు. తండ్రికి ఎదురు చెప్పకుండా మౌనంగా గౌతమ్ చూసి కారెక్కుతుంది కళ్యాణి. ఇట్స్ ఓకే అన్నట్టు కళ్ళు మూసి చిన్నగా నవ్వుతాడు గౌతమ్. శివశంకర్ గారు వెళ్ళిపోగానే వెనకే వస్తాడు ఆర్య బైక్ మీద. ఏంటి, కళ్యాణ్తో మాట్లాడావా అని అడుగుతాడు ఆర్య. లేదు, మీ మామయ్య తీసుకెళ్ళిపోయారు అంటాడు. ఏంటో ఈ పెద్దోళ్ళు పరువు ప్రతిష్ట పంతం అంటూ ఉన్న సంతోషాలను నిజాలను గుంతలో కలిపేస్తున్నారు అంటాడు ఆర్య. కళ్యాణికి నా మీద ప్రేమ అలానే ఉంది. సో నాకేం ప్రాబ్లం లేదు. నా కళ్యాణి నాకు ఎలా అయినా దక్కుతుంది అంటాడు. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది బ్రో అని చిన్నగా నవ్వుతాడు ఆర్య. కళ్యాణ్తో మాట్లాడిస్తే చాలు అంటాడు గౌతమ్. ట్రై చేస్తా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య. ఇంటికి వెళ్ళిన కళ్యాణి మాత్రం గౌతమ్ ఆలోచనతో ఉండిపోతుంది. గౌతమ్ మాటలు చూపులు చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఇన్ని రోజులు ఏమైపోయావురా, ఇప్పటి వరకు నేను గుర్తు రాలేదా? ఆశ చచ్చిపోయింది అనుకొని ఎండిపోతున్న మనిషికి తొలిజల్లువై ప్రాణం పోసినట్లు అనిపిస్తుంది కళ్యాణికి. నిజంగా గౌతమ్ నా కోసం వచ్చాడా? మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? నన్ను వదలను అంటున్నాడు అని గుర్తు రాగానే చిన్నగా నవ్వుకుంటుంది కళ్యాణి. మళ్ళీ జరిగినవి అన్నీ గుర్తు వచ్చి లేదు లేదు, నేను వీక్ అవ్వకూడదు, వాడు చేసినవి నేను ఎలా మర్చిపోతాను అనుకుంటూ బెడ్ మీద కూర్చొని ఫోన్ తీస్తుంది. కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎందుకు? మొన్న అత్త చెప్పింది చేశాడు అని. కానీ అత్త ఇంకోలా చెప్పింది. ఈరోజు గౌతమ్ ఇంకొకలా బిహేవ్ చేస్తున్నాడు. గౌతమ్ కావాలని డ్రామా చేస్తున్నాడా? ఏదైనా సరే నేను నమ్మకూడదు అని గట్టిగా అనుకుంటుంది కళ్యాణి. సడన్గా గౌతమ్ వచ్చి అలా అల్లరిగా ప్రేమగా మాట్లాడే మళ్ళీ మాయం అయిపోయినట్లు అవడంతో ఏం చేస్తున్నా ఏం చూస్తున్నా గౌతమ్ బాగా గుర్తొస్తుంటాడు కళ్యాణికి. వర్మ, నీ అల్లరి బాగా ఎక్కువైంది. ఇంత అలవాటైపోయావేంట్రా అనుకుంటుంది కళ్యాణి సతమతమవుతున్న మనసుతో. ఏమైందక్క, నీలో నువ్వే ఆలోచిస్తూ ఏదో మాట్లాడుకుంటున్నావు అని అడుగుతుంది సంధ్య. ఏం లేదు సంధ్య, గౌతమ్ వచ్చాడు, మాట్లాడాడు, అదే ఆలోచిస్తున్నా అంటుంది కళ్యాణి. వాట్, బావ వచ్చారా, మాట్లాడారా? సూపర్ అక్క, ఇంకేంటి డౌటు? బావతో కలిసిపోవచ్చుగా అంటుంది సంధ్య. ఇంత జరిగాక కూడా ఎలా కలవమంటావు సంధ్య అంటుంది కళ్యాణి. ఏం జరిగింది కళ్యాణి అంటూ లోపలికి వస్తాడు ఆర్య. బావా, నీకు అన్నీ తెలుసు, ఇంకేంటి ఏం జరగలేదు అన్నట్టు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది కళ్యాణి. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు ఆర్య. గౌతమ్ నన్ను మోసం చేసేశాడు. వేరే అమ్మాయిలతో ఉంటూ నాకు అబద్ధం చెప్పాడు. తర్వాత నాకు డివోర్స్ ఇచ్చారు. ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టి ఇప్పుడు వచ్చాడు అంటుంది కళ్యాణి. సీరియస్గా అడుగుతున్న కళ్యాణి, నువ్వు అసలు లవ్ చేశావా లేదా? కొన్ని రోజుల పరిచయానికే నాకే గౌతమ్ అలాంటి వాడు కాదు అని అనిపిస్తుంది. ఇన్ని నెలల సంసారంలో ప్రేమలో నీకు గౌతమ్ మీద ఆ మాత్రం నమ్మకం లేదా? అంత నమ్మకం లేకుండా ఉన్నావా? కళ్ళతో చూసింది అన్నీ నిజాలు కావు. ఈ విషయం నీకు కూడా తెలుసు. ఇంకా డివర్స్ అంటావా? అది మీ ఇద్దరి తండ్రుల పంతంతో జరిగింది. ఇక్కడ నీ చేత మామ ఎలా సైన్ చేయించారో అక్కడ గౌతమ్ చేత కూడా అంకుల్ అలా చేయించారేమో. అండ్ ఇన్ని రోజులు రాలేదు అంటే ఏదో ఒక కారణం ఉండకపోదు కదా కళ్యాణి. నీ భర్త మీద నీ ప్రేమ మీద నమ్మకం లేదా అని అడుగుతాడు ఆర్య. అవునక్క, అయితే నమ్మకం లేకపోతే విద్య నీకు పంపిన వీడియోస్ సరిగ్గా చూడు అంటుంది సంధ్య. వద్దు సంధ్య, ఎవరో చూపిస్తేనో చెప్తేనో రాదు మనుషుల మీద నమ్మకం. స్వయంగా తెలుసుకోవాలి, స్వయంగా మార్పు రావాలి. ఆలోచించు కళ్యాణి అంటాడు ఆర్య. అవునక్క, ఆలోచించు, బావ వచ్చింది కేవలం నీకోసమే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు. కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్లతో మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది కళ్యాణి. ఎన్ని రకాలుగా ఆలోచించినా గౌతమ్ అలాంటి వాడు అని మనసు అనిపించడం లేదు. ఎలా తెలుస్తుంది అనుకుంటూ
విద్య పంపిన వీడియోస్ అంది కదా సంధ్య అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేస్తుంది. కానీ అందులో ఏ వీడియోస్లు ఉండవు. విద్య నాకేం వీడియోస్ పంపలేదు, మరి ఇంకేమై ఉంటుంది అయితే అంటూ ఆలోచనలో పడుతుంది. మొత్తానికి మా చెల్లిని కలిశావు అయితే అంటాడు పవన్ ఫోన్లో. అవునురా, నా కోసం బెంగ పెట్టుకుంది పిచ్చిది అంటాడు గౌతమ్. బాబు అంత వీక్ అనుకోకు తనని. ఒకసారి లేచింది అంటే ఎగిరి తంతుంది నిన్ను అంటాడు నవ్వుతూ. ఆహాహా, తన చేత ఎన్ని తన్నులు తిన్నా నాకు ఇష్టమే అంటాడు గౌతమ్. అబ్బో, ప్రేమల మనుషులు పిచ్చివాళ్ళు అయిపోతారు అంటే ఏమో అనుకున్నా, నువ్వే ఎగ్జాంపుల్ అంటాడు పవన్. పక్క నుంచి విద్య నడుం మీద గిచ్చితే, అబ్బా నువ్వు బాగవే తల్లి, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే లైఫ్ మిక్సింగ్ పిజ్జాలా ఉంటుంది అనుకున్నా, కానీ రోజు ఇలా చపాతి పిండిలా అయిపోతాను అనుకోలేదు అంటాడు పవన్. అనుభవించు, బాగా అనుభవించు, కోరుకున్నావుగా గట్టిగా అంటూ నవ్వుతాడు గౌతమ్. మళ్ళీ కళ్యాణి ఎప్పుడు కలుస్తావు అని అడుగుతాడు పవన్. ఈ రాత్రికినా? వాళ్ళ ఇంట్లో నీకు హలో లేదు కదరా అంటాడు పవన్. లేదు, కానీ ఈరోజు నైట్ అంతా కళ్యాణ్తో ఉంటాను, చూస్తూ ఉండు. నువ్వు నైట్ అంతా కళ్యాణ్తో ఉన్నప్పుడు నేను చూస్తే బాగోదులేరా అంటాడు పవన్. పక్క నుంచి విద్య 2 వేస్తుంది. అబ్బా పడిందా, నావి కూడా యాడ్ చేసుకొని ఇంకా 2 ఎక్స్ట్రా వేయి విద్య, వీడికి ఆటో జోక్స్లు ఎక్కువయ్యాయి అంటూ నవ్వుతాడు గౌతమ్. రోజంతా కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ కాలం గడిపేసిన గౌతమ్ నైట్ ఎప్పుడు అవుతుందా, కళ్యాణ్ దగ్గరికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు. సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్లకుండా గదిలోనే ఉన్న కొడుకుని చూస్తూ ఆ పిల్ల వద్దు అని ఉంటుంది, అందుకే మరి ఏ ఆలోచన లేకుండా ఇంట్లో ఉన్నాడు. పోనీలే, ఇది కూడా ఒక అందుకు మంచిదే, నా కొడుకు జీవితం ఎలా మళ్ళీ బాగు చేయాలో నాకు తెలుసు అనుకొని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఆంజనేయులు. టీ తీసుకొని ఆలోచనలో ఉన్న భర్త దగ్గరికి వస్తుంది అలివేణి. ఏంటి, నీ కొడుకు ఇంకా పిల్ల కోసం ఆలోచిస్తున్నాడా? వద్దని ఆ పిల్ల వదిలేసినా అలా ఎలా ఉంటున్నాడు అంటాడు ఆంజనేయులు టీ అందుకుంటూ. ప్రేమించాడు కదండి, అందులోనూ మన అబ్బాయి ప్రేమిస్తే ప్రాణం ఇచ్చే రకం. మొదటి ప్రేమ అంత ఈజీగా మర్చిపోగలరా అంటుంది అలివేణి. అది నిజమేలే, ఎంత నా పంతం అనుకున్నా అక్కడ ఉన్నది నా కొడుకే కదా, వాడిని బాధ పెట్టాలని కాదు కదా, కొంచెం స్థిమితపడని, తర్వాత జరగాల్సింది చూద్దాం అంటాడు ఆంజనేయులు. భర్త ఆంతర్యం అర్థం కాక ఏం చేస్తారండి అని అడుగుతుంది అలివేణి. తెలియదు, ఇంకా నేనేమనుకోలేదు, కుదిరితే వాడిని దూరంగా ఎటైనా పంపించాలి, లేకపోతే అని ఆపేస్తాడు ఆంజనేయులు. లేకపోతే అని అడుగుతుంది అలివేణి. అప్పుడు ఆలోచిద్దాం లేవే ఏం చేయాలో, నువ్వు వెళ్ళి వాడికి కాఫీ ఇవ్వు అంటారు. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలివేణి. నీ కొడుకు మీద ఉన్న మమకారం, ఆ పిల్ల మీద ఉన్న నమ్మకం నా ప్లాన్స్ నీకు చెప్పకుండా చేసింది అనుకుంటాడు వెళ్తున్న అలివేణిని చూస్తూ. పడుకున్న కొడుకుని లేవబుద్ధి వేయక కాపు కప్పి పక్కన పెట్టి కొడుకు పక్కన కూర్చుంటుంది అలివేణి. నీటిగా కనిపిస్తున్న నీరసంగా ఉన్న మొహం చూస్తూ, మీ నాన్న మామయ్య పంతాలకి మీ జీవితాలు బలి అవుతున్నాయి అనుకుంటూ కొడుకు తల మీద చేయి వేస్తుంది. తల్లి కూర్చున్న కదలికకు మెలకు వచ్చిన గౌతమ్ తల మీద చేయి పడగానే నవ్వుతూ తల్లిని చూస్తాడు. లెగిశావా, కాఫీ తెచ్చాను అంటూ కాఫీ ఇస్తుంది. కూర్చుని కాఫీ తాగుతూ, నీ చేతికి కాఫీ సూపర్ అమ్మా, ఎక్కడ ఇంత టేస్ట్ రాదు అంటాడు నవ్వుతూ. ఏంటి నాన్న ఇంతవరకు పడుకున్నావు అని అడుగుతుంది. ఈ నైట్ ఎలాగో నిద్ర ఉండదు అందుకే అంటాడు గౌతమ్. నిద్ర ఉండకపోవడం ఏమిటి అనుమానంగా చూస్తుంది అలివేణి. నైటు కళ్యాణ్ దగ్గరికి వెళ్తా అంటూ గుసగుసగా చెప్తాడు గౌతమ్. ఆహా, నోటి మీద చేయి వేసుకుని కొడుకుని ఆశ్చర్యంగా చూస్తుంది అలివేణి. కానీ ఎలా వెళ్తావు, అక్కడ ఎవరూ ఒప్పుకోరుగా అని అడుగుతుంది. గోడ దూకి బాల్కనీ ఎక్కి అంటాడు నవ్వుతూ. నోటి మీద చేయి వేసుకొని, అమ్మో నా కొడుక, నువ్వు నెమ్మది అనుకున్నా, పెళ్ళాం దగ్గరికి గోడ దూకి వెళ్తాను, నైట్ నిద్ర ఉండదు అని నాకే చెప్తున్నావా అంటూ గౌతమ్ చేయి పట్టుకుంటుంది అలివేణి. అబ్బా, నువ్వు అనుకునే అంత సీను లేదు, కళ్యాణ్తో మాట్లాడాలి, ఒప్పించాలి, అంతే, ఇంకేం ఉండదు అంటాడు గౌతమ్. అంతేనా అని అడుగుతుంది అలివేణి. అంతే అమ్మా, ఇంకేముంటుంది చెప్పు, ఆ విషయం మాత్రం నాన్నకు చెప్పకు అంటాడు రిక్వెస్ట్గా. సరేలే చెప్పను, నువ్వు నీ రూమ్లోనే ఉన్నావని అనుకుంటారు లే అని నవ్వుతుంది అలివేణి. థ్యాంక్ యూ అమ్మా అంటూ తల్లిని చుట్టేశాడు. సరే కానీ అక్కడ ఎలాంటి గొడవ అయ్యేలా చేయకు, జాగ్రత్త అంటుంది. సరే అమ్మా. రాత్రి తల్లిదండ్రులు పడుకున్నారు అని నిర్ధారించుకున్న తర్వాత మెల్లగా తన రూమ్ లోపల నుంచి లాక్ చేసుకొని విండో నుంచి బయటికి వెళ్తాడు గౌతమ్. ఏంటో సొంత పిల్లాన్ని కలవడానికి కూడా దొంగలా వెళ్లాల్సి వస్తుంది అనుకుంటూ బయటికి వస్తాడు. ముందుగానే బైక్ బయట ఉంచడంతో మెల్లగా స్టార్ట్ చేసి స్లోగా వీధి దాటేసి కళ్యాణి ఊరు వెళ్తాడు. కళ్యాణి వీధి రాగానే దూరంగా బైక్ ఆపేసి మెల్లగా నడుచుకుంటూ కళ్యాణి వాళ్ళ ఇంటి గోడ దూకుతాడు. అమ్మయ్య, లోపలికి వచ్చేశా,
కొంపదీసి కుక్క లేదు కదా అనుకుంటూ చుట్టూ చూస్తాడు. మా మామ కుక్కని పెంచినట్లు లేదులే అనుకుంటూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కళ్యాణి ఉన్న వైపు వెళ్తాడు. కళ్యాణ్ రూమ్ బాల్కనీకి పైకి ఉంటుంది. పక్కన స్తంభం కూడా లేదు. ఏముండదు. ఇదేంటి ఇంత ఉంది, ఇప్పుడు ఎగరా ఎక్కాలి? కళ్యాణ్ బేబీ చూడు, నీకోసం ఎన్ని చేస్తున్నాను అనుకుంటూనే చుట్టూ చూస్తాడు గౌతమ్. సరిగ్గా అప్పుడే నిద్ర పట్టక బాల్కనీకి వచ్చిన కళ్యాణి కిందికి ఎవరో ఉన్నారు అనిపించి చూస్తుంది. బ్లాక్ నైట్ ప్యాంటు, వైట్ టీషర్టుతో ఆ చీకట్లో వెలుగులో కనిపిస్తాడు గౌతమ్. వర్మ అనుకుంటూ కళ్ళు నలుపుకొని మరీ చూస్తుంది. అదే టైంకి గౌతమ్ కూడా కళ్యాణి తనని చూడడం చూస్తాడు. కళ్యాణి కళ్యాణి అంటూ సైగ చేస్తాడు. వర్మ నువ్వు ఎందుకు వచ్చావు, వెళ్ళు అంటూ సైగ చేస్తుంది. నేను పైకి వస్తాను అంటూ చుట్టూ చూస్తూ పైప్స్తో ఎక్కడానికి ట్రై చేస్తాడు. వర్మ పడిపోతావు, చెప్తే వినవు కదా, ఇప్పుడెలా అంటూ ఒక ఆలోచన తట్టి తన చీర ఒకటి తీసుకొచ్చి కిందికి విసురుతుంది. వర్మ పట్టుకో, నేను లాగుతాను అంటుంది. కళ్యాణ్ హెల్ప్తో గౌతమ్ విజయవంతంగా పైకెక్కుతాడు. ఎక్కడికి, నువ్వు ఎందుకు వచ్చావు అసలు అంటుంది కళ్యాణి. ఎందుకు వస్తా, నీకోసమే అంటూ పైనుంచి కింద వరకు కళ్యాణ్ని చూస్తాడు. వైట్ మీద పింక్ డిజైన్తో స్మూత్ కాటన్ చీరలో మచ్చలేని చందమామలా ఉంటుంది కళ్యాణి. ఏంటి కళ్యాణ్ బేబీ, నాకోసమే నా ఇంత హార్డ్గా రెడీ అయ్యావు అంటాడు కొంటగా. ఓసారి తనను తాను చూసుకొని, నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది కళ్యాణి. వెళ్ళిపోవాలనే నీ చీర వేసి మరీ పైకి లాగావు అంటాడు కళ్యాణ్ దగ్గరికి వస్తూ. నేను రాకపోతే నువ్వు ఎలాగోలా పైకి ఎక్కి కళ్యాణి మాట గొంతులోనే ఆగిపోతుంది. ఆగిపోయాం కళ్యాణి అంటాడు గౌతమ్ నవ్వుతూ. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం.